జై శ్రీరామ్. రామాయణం గురించి చిన్న చిన్న ప్రశ్నలు సమానం. ఓకే. దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం పేరు? తెలియదు, ఐడియా లేదు, మర్చిపోయింది. సంథింగ్ పుత్ర రిలేటెడ్ పుత్రమేధ యాగమా ఏదో ఉంటుంది. పుత్రకామేష్టి. దశరథ రాజు వాళ్ళ రాజ్యం పేరు? అయోధ్య. అయోధ్య ఏ నగరం అంటే ఏ నది ఒడ్డున ఉంది? భగీరథ, గంగా. సరయూ నది. భగీరథ ఒక నదిని కైలాసం నుంచి తీసుకొని వస్తారు. ఆ నది పేరేంటి? గంగా. సీతమ్మదేవి హనుమంతుల వరకు ఇచ్చిన బహుమతి అయోధ్యకి తిరిగి వచ్చాక అయోధ్యకు వచ్చిన తర్వాత ఒక బహుమతి ఇస్తారు హనుమంతుడికి. No idea. ముత్యాలహారం. రాముల వారు సీతమ్మ అంటే హనుమంతుడు సీతమ్మ జాడ చెప్పారు కదా, చెప్పినందుకు రాముల వారు హనుమంతుడికి ఒక బహుమతి ఇస్తారు. ఆ బహుమతి ఆలింగన్. హగ్ చెప్తే బాగుంటుందని చెప్పలేదు. శ్రీరాముల వారికి హనుమంతుల వారికి ఉన్న సంబంధం? ఫ్రెండ్షిప్, భక్తి. సీతాదేవిని అపహరించిన తర్వాత రావణాసుడు సీతమ్మని ఎక్కడ పెట్టారు? లంక. లంకలో ఎక్కడ పెట్టారు? అశోక వనం. అశోకవనంలో సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుంటుంది కదా, ఆ చెట్టు పేరు? మర్రి చెట్టు కదా. శింశుప. శింశుప. రామాయణం ఎందుకు చదవాలి? మన ధర్మం తెలుసుకోవడానికి, ప్లస్ అన్నదమ్ముల మధ్యలో రిలేషన్, మరి ఇంకా ఫ్రెండ్షిప్, భార్యకి భర్తకు ఉన్న రిలేషన్, మొత్తం రామాయణంలో ఉండే ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సీతమ్మ దేవిని అపహరించుకొని వెళ్ళేటప్పుడు రావణాసుని ఒక పక్షి అడ్డుకుంటుంది. ఆ పక్షి పేరు? గరుడ. జటాయు. జటాయు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.